హలో ఫ్రెండ్స్, చిన్నుకి బర్త్డే గిఫ్ట్ కోసం చిన్ను సర్ప్రైజ్ చేయడం కోసం చూడండి ఐస్ క్లోజ్ చేశారు. వాళ్ళ చెల్లి ఐస్ క్లోజ్ చేసింది. చిన్ను టూ మచ్ ఎక్సైటింగ్ ఉంది, వాళ్ళ చెల్లి కూడా టూ మచ్ ఎక్సైటింగ్ ఉంది, చెప్పొద్దు అంటుంది. చూడండి, చెల్లి ఐస్ క్లోజ్ చేయమ్మా, అక్క ఐస్ క్లోజ్ చేయమ్మా, హ్యాండ్స్తో లైక్ దట్. సో సర్ప్రైజ్ గిఫ్ట్ ఎక్కడుందంటే చూడండి, ఇక్కడి నుంచి వస్తుంది సర్ప్రైజ్ గిఫ్ట్. Open your eyes. Thank you, Chanana. హ్యాపీ? ఎప్పటి నుంచో ఈ గిఫ్ట్ కావాలంటున్నావు. ఈసారి అన్నయ్య నీ బర్త్డే కోసం అని చెప్పేసి ఈ బర్త్డేకి ముందే ఈ గిఫ్ట్ వచ్చింది. కాకపోతే అన్బాక్సింగ్ చేస్తూ ఎలా ఉందో ఇది చూద్దాం ఒకసారి. Okay, mommy. Mommy, చూడండి ఎంత పెద్ద స్టవ్ వచ్చిందో ఇందులో. వావ్, సూపర్ ఉంది ఇది స్టవ్. నెక్స్ట్ ఇవన్నీ ఇలా బిల్ చేసుకోవాలి. ఇందులో నుంచి ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. ఇది ఇలా ఏం చేస్తున్నామని కుక్ చేసుకోవడానికి రాయడానికి కావాల్సినవన్నీ ఇక్కడ స్లేట్ ఇచ్చారు కదా, అలా స్లేట్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇది పైన పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ ఇది ఇక్కడ పెట్టుకోవడానికి ఈ పిక్చర్లో ఇచ్చినట్టు ఇది ఒక స్టాండ్కి పెట్టుకోవడానికి అని ఇది ఇచ్చారు. ఇది పైన కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వాటర్ ప్యూరిఫైర్ కోసం అని ఇచ్చారు. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ ఇచ్చారు. చూడండి ఇందులో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇందులో అయితే చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇది ప్రాన్స్ ఇచ్చారు, బనానా ఇచ్చారు, క్యాప్సికమ్, స్టార్ ఫ్రూట్, నెక్స్ట్ ఇవేంటియో తెలీదు నాకు కూడా, బాటిల్ గార్డ్, ఇది చిక్కుడుగాయ, ఇవేంటియో ఇది కూడా ఒకటి వచ్చాయి. నెక్స్ట్ టమాటో, గ్రీన్ చిల్లీ, ఇలా ఒక్కొక్కటి ఈ ప్యాక్లో ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇదేమో ఒక ప్యాక్లో స్లేట్కి వెనుక డస్టర్ ఇచ్చారు. దీని వెనుక ఇవి రాసుకోవడానికి చాక్ కూడా ఇచ్చారు. ఏమేమి చేస్తున్నామో అని పైన రాసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు కదా, ఈ పిక్చర్లో ఇచ్చినట్టుగా ఇక్కడ రాసుకోవడానికి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ అందులో ఇంకొక ప్యాకెట్ వచ్చింది. ఇంకో ప్యాకెట్లో ఏమొచ్చాయంటే అన్ని స్పూన్స్ బౌల్స్ ఇలా ఇచ్చారు. ఇందులో ఒక బౌలు, ఒక 3 ప్లేట్స్ ఇచ్చారు. ఇంకా ఇవన్నీ స్పూన్స్, కర్రీ చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి, ఫుడ్ తినే స్పూన్స్. చూడండి స్పూన్స్లో డిఫరెంట్గా ఇచ్చారు. కోక్ స్పూన్స్ ఇచ్చారు, ఇలా చిన్న ఒక స్పూన్ ఇచ్చారు, ఒక నైఫ్ ఇచ్చారు, 2 నైఫ్స్ ఇచ్చారు, నైఫ్స్ కూడా. నెక్స్ట్ ఇది ఒకటి బ్రష్ టైప్లో ఇచ్చారు, ఇది కూడా ఇక్కడ ఇంకొక స్పూన్ ఇచ్చారు. ఇలా ఇందులో అన్నీ సేమ్ కలర్తో చాలా రకాలుగా ఇచ్చారు. ఇందులో ఇవైతే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇవి చూస్తుంటే చిన్నప్పుడు నేనైతే చిన్న ఇంట్లో ఉన్న వాటితో ఆడుకునే దాన్ని, కానీ వీటిని చూస్తే నాకే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, మంచిగా ఆడుకోవాలి అని అనిపిస్తుంది. ఈ స్పూన్స్ కూడా చూడండి, ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వెజిటేబుల్స్ కూడా అలాగే ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఎవరికైనా ఆడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకే కాదు మనకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. నెక్స్ట్ ఇందులో ఇది ఇక్కడ పెట్టుకునే ఒక బోర్డు. ఇది బోర్డుకి ఇక్కడ పెట్టుకునేది ఒక షెల్ఫ్ టైప్లో ఇలా ఇచ్చారు, ఓపెన్ క్లోజ్ షెల్ఫ్కి. ఇక్కడ మనం పెట్టుకోవడానికి కొన్ని బాటిల్స్ కనుక ఏదైనా ఒక దాంట్లో ఇచ్చింటారు. ఇది వాటర్ ప్యూరిఫైర్, ఇది ట్యాప్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ ఇచ్చారు. ఒక్క నిమిషం, ఈ ప్యాకెట్లో ఇవన్నీ ఇందులో ప్యాకెట్ చూడండి. ఇందాక అదేంటో నాకు తెలియలేదు, స్మైలీ చెప్తుంది ఇప్పుడు.
మమ్మీ ఇది ఆమ్లెట్ మమ్మీ అని. పిల్లలు ఎంత అప్డేట్ అయ్యారో చూడండి. అసలు నాకు ఈ టాయ్స్లో వీటిలో ఏంటి పేర్లు కూడా కొన్ని తెలియట్లే. మా స్మైలీ చూడగానే ఇదేంటో అనగానే మమ్మీ ఇది ఆమ్లెట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ వచ్చింది. ఇందులో కూడా కుకింగ్ సెట్ వచ్చింది. ఇది ఎలా అంటే మనకి నాన్ స్టిక్ ప్యాన్ లాగా అలా ఇస్తారు కదా, ఆ టైప్లో వచ్చింది. చూడండి నాన్ స్టిక్ ప్యాన్. ఈ ప్యాన్కి పైన మనం గ్లాస్ లిడ్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ లిడ్ టైప్ ప్లాస్టిక్ లిడ్ ఒకటి ఇచ్చారు. ఇందులో ఇంకొక చిన్న బౌల్ ఇచ్చారు, ఆ బౌల్కి క్యాప్. ఇంకా ఇందులో మనం ఇలా ఒక డిఫరెంట్గా ఇవి కుక్ చేసుకునేలాగా లీవ్స్తో కుక్ చేసుకునే కానీ, ఇలా ఆమ్లెట్లు చేసుకునేవి, ఏదైనా పూరి టైప్లో ఇలా చేసుకునేవి ఉంటాయి కదా, అలా కూడా ఇచ్చారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇవి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి ఇది క్యాప్. పిక్చర్లో లాగా ఇది ఇక్కడ ఒక షెల్ఫ్ టైప్లో వచ్చిందండి. ఈ షెల్ఫ్ లాగా ఇది ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి డోర్ లాగా. ఇక్కడ 2 బాటిల్స్ మరి వేరే దేంట్లో అన్ని ఇచ్చారేమో చూడాలి. నెక్స్ట్ ఇవి ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఈ షెల్ఫ్ నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇందులో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఒక స్టాండ్ ఇచ్చారు. ఈ సైడ్కి ఇలా స్టాండ్ ఉంది కదా, ఈ సైడ్లో స్టాండ్ లాగానే ఇది ఒక స్టాండ్ ఇచ్చారు. వాటిని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇలా షెల్ఫ్స్ టైప్లో ఇంకా కొన్ని ఇచ్చారు. ఇది ఒక స్టాండ్ టైప్లో ఇది కూడా ఇచ్చారు. ఇందులో ఒక మనకు ఎలా ఇది మొత్తం ఎలా బిల్ చేయాలి అనేది ఒకటి ఇచ్చారు. చూడండి ఇది ఒకటి ఇచ్చారు. లాస్ట్ ఇంకొక వాటి కూడా ఇది ఇచ్చారు. ఏంటి మనం సాసెస్ కనుక వేసుకోవడానికి అవన్నీ ఇక్కడ ఇచ్చారు కదండి. మనకు ఈ సాసెస్ పెట్టుకోవడానికి, సాసెస్ కనుక ఇవి పెట్టుకోవడానికి, స్పైసెస్ కనుక ఇవన్నీ ఇక్కడ ఇవి ఇచ్చారు. ఇవన్నీ ఎలా పెట్టుకోవడానికి, ఒక్కొక్క షెల్ఫ్స్లలో పెట్టుకోవడానికి, ఇక్కడ షెల్ఫ్స్లలో ఇచ్చే బాటిల్స్ కనుక ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు. ఈ స్పూన్స్ అన్ని కనుక ఇలా చేసుకోవడానికి, ఏది ఎలా చేయడానికి కనుక అని చెప్పేసి ఇలా ఇచ్చారు. ఉంది చిన్న అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆడుకోవాలి అని. ఒక 2 days చిన్నకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తన బర్త్డే. ఇందులో సౌండ్స్ కనుక రావడానికి మనం ఇందులో బ్యాటిల్స్ వేసుకోవడానికి కూడా ఉంది. ఇందులో మ్యూజిక్ కనుక వస్తుంది, అన్నీ వస్తాయని ఇచ్చారు. ఇందులో చూడండి ఫిష్, మటన్, వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. నేనైతే అనుకుంటున్నా చాలా ఎంజాయ్ చేస్తారు చిన్ను అని. ఇక్కడ ఇది ఇచ్చారు కదండి, ఈ స్టాండ్ దగ్గర ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవడానికి ఒక బుట్ట టైప్లో ఇచ్చారు. ఈ వెజిటేబుల్స్ వేసుకునే బుట్ట ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మనకి వాటర్ పైప్ లాంటిది ఒక ప్యాకెట్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి వాటర్ రావడానికి అని చెప్పేసి ఇక్కడ ఇది ఇచ్చారు. ఇది వాటర్ పైప్ది, ఇది ఇలా పెట్టుకోవడానికి అని ఇచ్చారు. అన్నీ ఒకసారి మనం ఇప్పుడు ఎలా ఉందో అలా బిల్ చేసుకుందాం దీన్ని. నెక్స్ట్ ఈ వాటర్ ట్యాప్, దాంట్లో ఒక ట్యాప్ ఇచ్చారు. ట్యాప్కి ఇలా వాటర్కి కింద పైప్ కనెక్షన్ చేసుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్ ఇలా ఒకటి ఇచ్చారు. మనలో ఒక గ్లాస్ టైప్లో ఇది ఇచ్చారు, ఇది వాటర్ దానికోసం అని చెప్పేసి. నెక్స్ట్ వీటిని అన్నిటిని మనం ఎలా బిల్ చేయాలో ఒకసారి చేసుకుందాము. నాకు ఇది ఎట్లా చేయాలో కూడా తెలీదు, కానీ చేద్దాం. నెక్స్ట్ ఈ స్టవ్ పైన ఈ పార్ట్ని ఇలా లోపలికి ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ పైన ఈ 2 ఇలా వచ్చాయి కదా, ఈ 2 పెట్టుకోవడానికి ఇది వచ్చింది ఒకటి. పైన ఈ పార్ట్ వరకు ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్ తర్వాత కింద ఒక నెక్స్ట్ ఈ షెల్ఫ్స్కి ఇవన్నీ ఇలా వెనక సైడ్ కూడా ఇవి ముందు ఇవన్నీ ఇలా కన్స్ట్రక్షన్ చేసాము. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇలా షెల్ఫ్స్కి కూడా ఇది ఓపెన్ చేస్తే వెనక షెల్ఫ్ వచ్చేటట్టు ఇదంతా చేసాము. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది.
నెక్స్ట్ ఈ స్టవ్ పైన కూడా దీన్ని కూడా ఇది ఇలా చేసాము. నెక్స్ట్ ఈ స్టవ్ పైన దీన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేస్తే ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇది మన కిచెన్ సెట్. ఇంకా అవి అవన్నీ తీసి ఎక్కడ పెట్టేవి అక్కడ పెట్టడానికి అదొకటి ఉంది. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేయడానికి అని చెప్పేసి ఒకటి ఉంది. అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ అరేంజ్ చేసుకున్నాయి కూడా. ఇందులో సాస్ ఇదంతా ఇందులో ఇచ్చారు కదా. ఇలా ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్కటి పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. చూడండి బాగుంది కదా. ఇలా ఏమేమి ఇది పెట్టుకోవడానికి ఇలా వచ్చేసినాయి. నెక్స్ట్ కుక్ చేసుకుని పెట్టుకోవడానికి ఇది ఇలా ఇచ్చారు. నెక్స్ట్ దీన్ని ఇక్కడ దీనికి పేస్ట్ చేయాలి. తను ఇప్పుడు ఆడట్లేదు కాబట్టి నేను ఇంకా మొత్తం పెట్టలేదు. చిన్న ఎలా అనిపిస్తుంది చిన్న ఇది నీకు? ఇంక ఈరోజు నుంచి రోజు ఆడుకోవడమే. ఓకే హ్యాపీనా? ఓకే అండి, ఇలా అయితే చేసాము. మేము మొత్తం కంప్లీట్గా ఆడుకోవట్లేదు కదా అని పైప్ ఇది కనెక్షన్ కనుక ఇవి ఇవ్వలేదు. జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అన్ని ఒకసారి చూడడం కోసం అని చెప్పేసి పెట్టేసి అయితే ఉంచాము. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇలా వస్తుంది. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఒకసారి నుంచి నీకు మా పాపకు 7 years అండి. తన ఏజ్కి తనకు ఎక్కడి వరకు వస్తుందో చూడండి. తను కుక్ చేసుకోవడానికి ఆడుకోవడానికి ఇంకా ఎలా వస్తుందంటే, ఇంకొక పాప తనకి 4 years అండి. తనకైతే తన హైట్ కి సరిపోతుంది. 5 years పాపకైనా 4 years పాపకి వాళ్ళ హైట్ కి వాళ్ళు కుక్ చేసుకోవడానికి ఆడుకోవడానికి ఈ కాస్ట్ కి ఇదంతా అయితే నాకైతే వర్తే అనిపిస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది కూడా, మంచిగా ఉంది క్వాలిటీ కూడా. ఇది కొంచెం మొత్తం ఎక్కడి అది సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది కానీ ఓకే, నాకైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. ఏం కుక్ చేస్తున్నామో ఇక్కడ పెట్టుకోవడానికి కనుక అవి ఎలా ఉన్నాయి, ఏమన్నా బాటిల్స్ మీద కనుక అలా రాసుకోవడానికి కూడా ఈ సెట్ కూడా చూడండి చాలా వచ్చాయి. ఈ వెజిటబుల్స్ కనుక అన్ని ఇందులో పెట్టుకోవడానికి కనుక చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఈ ఇమేజ్ చూడండి. ఈ స్టిక్కర్స్ అన్ని కూడా ఒక దాంట్లో ఇలా ప్యాక్ చేసి ఇచ్చారండి. మనకు ఎక్కడ దేని మీద ఇప్పుడు ఇచ్చిన ఈ బాటిల్స్ మీద కూడా ఈ నేమ్స్ అన్ని ఇలా రాసి పెట్టుకోవడానికి, వీటన్నిటి మీద కూడా ఇవి స్ట్రాబెర్రీ ఇవి చేయడానికి కూడా ఇందులో పేపర్ ఇచ్చారు. మామూలుగా నార్మల్గా వాటర్ పోసి దీన్ని ఇలా ప్రెస్ చేసినా కూడా ఇక్కడ వాటర్ వస్తున్నాయి. అంటే రియల్గా కిచెన్ సెట్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి. అయితే ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఏదైనా ఆడుకోవడానికి ఆల్మోస్ట్ 10 years పిల్లల వరకు కూడా బాగా ఆడుకుంటారండి ఇలాంటివి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా బాగుందని అంటున్నారు. మొత్తం 42 వస్తాయంటండి ఇందులో. కానీ అన్ని బాగున్నాయి. 3+ years వాళ్ళకని ఇచ్చారు. కానీ చాలా బాగుంది ఆడుకోవడానికి కనుక. ఇప్పుడు వీడియోస్లలో కనుక చూసి మమ్మీ ఇలాంటిది కావాలి అంటున్నారు. చిన్న పాప బర్త్డే అప్పుడు కూడా ఒక చిన్నది ఆర్డర్ చేస్తే అది క్వాలిటీ అస్సలు బాగాలేదని రిటర్న్ పెట్టాము. కానీ ఫైనల్గా ఇప్పుడు పెద్ద పాప బర్త్డేకి చరణ్ బుక్ చేశాడు. ఇది చరణ్ అది ఎప్పుడు దానికి కావాల్సిన ఇలా ఉండాలి చూడండి. చాలా బాగుంది. ఇదైతే మీరు కూడా ఇది ఆర్డర్ చేసుకోవాలంటే ఇదైతే మేము అమెజాన్ నుంచి తీసుకున్నామండి. ఎవరికైనా లింక్ కావాలంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి దేని నుంచి బుక్ చేశారో తెలియదు. ఇది లింక్ కావాలంటే ఎవరికైనా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి చాలా బాగుంది ఇది.
మేము ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాము. దీని ప్రైస్ కూడా అరౌండ్ 700 వరకు ఏమో పడిందండి. ఓకే అండి, మీకు ఎలా అనిపిస్తుందండి? మీరు మీ పిల్లలకి ఎవరికైనా తీసుకోవాలి అని అంటే ఇన్ కేస్ మా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.